రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. మాడు పగిలే ఎండల తీవ్రతతో జనాలు విలవిలలాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వాతావరణ శాఖ వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రాబోయే 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయం 11 గంటల తర్వాత రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వడగాలులు, వేడి తీవ్రతకు జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇంకా 2-3 రోజుల్లో ఎండలు మండిపోవచ్చని అంటున్నారు వాతావరణ నిపుణులు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇంకా రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడిపోతున్నారు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రావద్దని సూచించారు. ముఖ్యమైన పనులుంటే ఉదయం, సాయంత్రం వేళల్లో చూసుకోవాలని చెబుతున్నారు. మధ్యాహ్నం వేళలో బయటకు వస్తే మంచినీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగాలని సూచించారు. డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా తరచూ మంచినీరు తాగాలని కోరారు. సాగర తీరం విశాఖ నగరంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతుందని చెప్పి భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఇప్పుడు ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి ఆర్కే బీచ్లో ఉన్నాము. ఒకసారి ఉష్ణోగ్రతలు అనేవి సాధారణం కంటే 2-3 డిగ్రీలు, కొన్ని చోట్ల 3-4 డిగ్రీలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. అత్యధికంగా ఈ మంత్లోనే 40 నుంచి 42 డిగ్రీల మీద నమోదైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే ఎలీనో ప్రభావం వలన అంటే ఏప్రిల్, మే నెల 2 నెలల్లో కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. కంటిన్యూటీ వడగాల్పుల తీవ్రత కూడా ఉంటుంది. ఒక ఈశాన్య భారతం, అటు వాయువ్య భారతం మిగతా అన్ని చోట్ల కూడా వడగాల్పుల తీవ్రత అనేది కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఇప్పుడు చూడొచ్చు విశాఖ ఆర్కే బీచ్లో, ఎందుకంటే ఒకసారిగా ఎండ తీవ్రత పెరగడంతో బీచ్ నుండి వచ్చేటువంటి ఏవైతే చల్లగాల్లో లేకపోతే తేమతో కూడిన గాలుల నుంచి ఉపశమనం పొందేందుకు టూరిస్టులు కావచ్చు, లోకల్ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా బీచ్కి వస్తున్నటువంటి పరిస్థితి అయితే బీచ్లో ఎవరు మునగపోయినా కానీ మనం చూడొచ్చు ఆ విజువల్స్ లైట్లో కూడా చాలామంది ఈ గాలులకి ఉపశమనం పొందేందుకు వస్తున్నారు. అయితే ఈ క్రమంగా ఈ గాలుల తీవ్రత అనేది పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ గాలులు ఏంటంటే వడగాల్పులు అనేవి పెరుగుతాయి. ఎందుకంటే వడగాల్పులు ప్రధానంగా ఇప్పుడు వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మధ్య భారతం, దక్షిణాదిలో ఎక్కువ తీవ్రత ఉండేటువంటి అవకాశం ఉంది. సో రానున్న రోజుల్లో దీని ప్రభావం ఎక్కువగా పెరుగుతుందని చెప్పి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇదే సమయంలో కూడా ఎండలు ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా వడగాల్పులు ఉంటాయి. ఈ సీజన్లో టెంపరేచర్స్ పెరగడం వల్ల సీబీ క్లౌడ్స్ ఎఫెక్ట్ అంటే క్యుములోనింబస్ మేఘాల వలన వర్షాలు కూడా ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వస్తే ఎక్కువ మన్యం జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత ఈ రోజు రేపు కంటిన్యూ ఒక 3 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. టెంపరేచర్స్ అబ్నార్మల్గా పెరుగుతాయి కాబట్టి వడగాల్పుల తీవ్రత ఉంటుంది. కాబట్టి వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ నిపుణులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ టెంపరేచర్స్ హైక్ అనేది ఏంటంటే ఎలీనో ఎఫెక్ట్ వల్లనే వస్తుంది. నార్మల్గా ఎలీనో ఏప్రిల్ మంత్ ఎండ్ నాటికి దాదాపుగా క్లియర్ అయ్యి సో మే 2nd వీక్ నుంచి క్రమంగా తగ్గుతుందని చెప్పి భావించినప్పుడు కూడా ఇది రానున్న 2 నెలలు కూడా కొనసాగుతుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే సమయంలో రెయిన్స్ కూడా ఎక్కువగానే పడడానికి ఆస్కారం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. టెంపరేచర్స్ అయితే మాత్రం నార్మల్ కన్నా 2-3 డిగ్రీస్, కొన్ని చోట్ల 4 డిగ్రీస్ కూడా ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. సో వడగాల్పుల తీవ్రత ప్రారంభమైందంటే ఖచ్చితంగా నార్మల్
నార్మల్ టెంపరేచర్ కన్నా దాదాపుగా 6-7 డిగ్రీలు ఎక్కువగా నమోదైతేనే వడగాల్పుల తీవ్రత అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటి కండిషన్స్ ప్రస్తుతానికి వాతావరణంలో కనిపిస్తుంది కాబట్టి ప్రజలు కొంతగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. విడుదల సంతోష్ నాయుడు, విశాఖపట్నం నుండి.